औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। लैसु सवाअम मिन अहलिल किताबि उम्मतुन क़ाइमतुन यतलूना आयातिल्लाहि आबाअल लैलि व हुम यसजुदून युमिनून बिल्लाहि वल यौमिल आखिरि वयअमरून बिल मअरूफ वयनहौन अनिल मुनकर वयुसारिऊन फिल खैरात उलाइका मिनस सालिहीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అందరి మీద శాంతిని, సమాధానాన్ని, దయను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, సృష్టి ప్రభువు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 113వ వాక్యం యొక్క అరవై మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, అనేక సందర్భాల్లో మనము వినడం జరిగింది, దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని తన ప్రవక్తలు మరియు గ్రంథాల ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి కాలంలోనూ ప్రతి జాతిలోనూ ఈ ప్రవక్తలు ఉద్భవించారు. మానవుల్లోనే ఉత్తమమైనటువంటి నైతికబద్ధమైనటువంటి వారిని దైవము తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి మార్గాన్ని చూపించడం జరిగింది. ఇది మనం అనేక సార్లు వినడం జరిగింది సోదరులారా. అయితే ఏ ప్రవక్త వచ్చినప్పటికీ కూడా మౌలికంగా ఒకే ధర్మాన్ని, ఒకే విషయాన్ని, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే పద్ధతిని బోధించారు. అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే మానవాళికి సృష్టికర్త ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు. ఇదే ధర్మాన్ని మరి ప్రతి ప్రవక్త కూడా తన గ్రంథాల ద్వారా బోధించడం జరిగింది. అయితే ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు, ఇంకా అనుసరణీయ పద్ధతులు వేరు కావచ్చు, కానీ మౌలికమైనటువంటి ఆ సిద్ధాంతము, ఆ ధర్మం మాత్రం ఒక్కటే. సోదరులారా, అందుకనే ప్రవక్తలందరూ కూడా మరి ఒకే పరాతత్పరుడైనటువంటి ఆ సృష్టి ప్రభు తరపు నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రవక్తలందరూ కూడా సోదరు లాంటి వాళ్ళు. అందుకనే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక తండ్రికి బిడ్డలు ఏ విధంగా అయితే మరి సమానంగా ఉంటారో అదేవిధంగా ప్రవక్తలందరూ కూడా అన్నదమ్ముల మాదిరిగా సమానంగా ఉంటారు. కాబట్టి అందరి ప్రవక్తలను కూడా మీరు గౌరవించాలి, ఆదరించాలి అని తాకీదు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ప్రవక్త కూడా ఆ దైవం తరపు నుండి వచ్చిన వాడే కాబట్టి ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే మానవాళికి వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి తాము సొంతంగా ఏది కూడా ఆ ప్రవక్తలు తెలియజేయరు. సోదరులారా, ఇక్కడ దైవము ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పొందినటువంటి ప్రజలలో ఉత్తమమైన వాళ్లను, మంచి వాళ్ళని గురించి ఇక్కడ దైవము మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే గ్రంథ ప్రజలు అందరూ కూడా ఒకలాంటి వారు కారు. అంటే గ్రంథ ప్రజలు, గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు అంటే సహజంగా క్రైస్తవులు మరియు యూదులు ఇంకా ఇతర జాతులు ఎవరైతే ఖురాన్ కంటే ముందు గ్రంథాన్ని పొంది ఉన్నారో, దైవ గ్రంథాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వాళ్లను దైవము గౌరవ సూచకంగా మరి గ్రంథ ప్రజలను సంబోధిస్తున్నాడు. వాళ్ళలో అందరూ కూడా మరి సత్యాన్ని తిరస్కరించేవారు ఉండరు. ఎందుకంటే గ్రంథాన్ని అందరూ పొంది ఉన్నవారు ఈ ప్రస్తుతం సమాజంలో మనం చూసినట్లయితే. కానీ వారందరూ కూడా అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తను విశ్వసిస్తారా? ఎంత మాత్రం కూడా విశ్వసించరు. మా వద్దకు వచ్చినటువంటి ప్రవక్త మాకు ముఖ్యము, మేము మిగతా వాళ్లను ఏ మాత్రం కూడా నమ్మము, మాకు అనవసరం అని చెప్పేసి ప్రవక్త వారిని గురించి కనీసము ఆయన గురించి ఆలోచించడానికి లేకపోతే ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆయన ముస్లింల ప్రవక్త అండి, మాకు సంబంధం లేదు, మాకు ఈయన సరిపోతారు, ఈయన మా వద్దకు వచ్చినటువంటి వారు కాబట్టి అని ఈ విధంగా ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించడము మనం చూస్తున్నాము.
కానీ విశ్వప్రభువు అంతిమ గ్రంథం ఖురాన్లో ఆజ్ఞాపిస్తున్నాడు, లా నుఫర్రికు బైన అహదిం మిన్హుం, దైవం పంపినటువంటి ఏ ప్రవక్త పట్ల మీరు భేదభావాన్ని చూపించకండి, విచక్షణను చూపించకండి, ఈయన గొప్పవాడు ఈయన తక్కువవాడు అని చెప్పి. ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా దైవం తరపు నుండి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఘనతను ఇచ్చి గౌరవించాడు దైవం. ఇది ఆ ప్రవక్తల గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఆ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దైవము ఆయన గొప్పవాడు. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క అద్భుతాన్ని ఆయన ఇచ్చాడు. మూసా ప్రవక్త వారు, మోష ప్రవక్త వారు మరి సముద్రాన్ని చీల్చారు, మరి సర్పాన్ని కర్రను సర్పంగా మార్చారు, ఇంకా అనేక రకాల అద్భుతాలు చేశారు. అది ఆయన గొప్పతనమా? ఎంత మాత్రం కూడా కాదు. ఆయనకు ప్రసాదించినటువంటి ఆ దేవుని గొప్పతనము. ఇంకా మనం క్రీస్తు యేసును చూసాము, అనేక రకాల అద్భుతాలు ఆయన చేశారు. పుట్టుగుడ్డిని బాగు చేయడము, కుష్ఠరోగిని బాగు చేయడము, మృతుల నుండి లేపడము, ఇవన్నీ కూడా ఆ దైవం ఇచ్చినటువంటి ఆ సృష్టికర్త యొక్క గొప్పతనము, ఆ తండ్రి యొక్క గొప్పతనము. అదేవిధంగా సోదరులారా, మరి అనేక మంది ప్రవక్తలను మనం చూస్తాము, రకరకాల అద్భుతాలు చేసిన వాళ్ళను. ఇదన్నీ కూడా ఆ ప్రవక్తల యొక్క అద్భుతాలు ఎంత మాత్రం కూడా కావు. అవి కేవలము ఆ సృష్టి ప్రభు వాళ్ళ చేత చేయించాడు. అది ఆ విషయాన్ని మనము గమనించకుండా అద్భుతాలను చూసి ఆ ప్రవక్తను దైవాలుగా భావించాము అంటే మరి మన లక్ష్యం నుండి ఆ శైతాను మనలను మరలించినట్టే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అద్భుతాలకు ఈ రోజున మానవాళి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వడము ప్రతి నిత్యం కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజున ఆ ప్రజల యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని, ఎందుకంటే మనిషి ఏదో విధంగా దైవాన్ని ఆరాధన చేయాలి, ఆయనను చేరుకోవాలి, ఆయన అని ఈ విధంగా ఏదో ఒక విధంగా ఆయనను ఆరాధించాలన్న తపనతోటి నిజమైనటువంటి ఆ సృష్టి ప్రభుకు దూరంగా అనేక రకాల పద్ధతులను ఈ రోజున కల్పించుకుంటున్నాడు. ఉద్దేశం మంచిదే, ఏమిటి? ఏదో ఒక విధంగా దైవాన్ని ఆరాధించాలి, మరి ఆయనకు భయపడాలి అన్న ఉద్దేశంతో అతను ఏం చేస్తున్నాడు అంటే సరైనటువంటి విధానాన్ని అనుసరించడం లేదు. మరి ఈ విధంగా నిజమైనటువంటి ప్రభువుకు, ఆ సృష్టికర్తకు దూరంగా వెళ్ళిపోయే పనులు ఈ రోజున చేస్తున్నాడు. దీనికి కారణం ఏమిటంటే అతను ఆలోచన చేయకపోవడము, తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించకపోవడము, మరి ప్రధానమైనటువంటి దైవం విషయంలో అతను తన గురువుల మీద, పండితుల మీద ఆధారపడడం. సోదరులారా, ఈ విధంగా ఈ కారణంగా మనం ఎంత మాత్రం కూడా తప్పించుకోలేము. సృష్టి ప్రభు ముందు అందరూ కూడా ఒంటరిగా నిలబడి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనం సంజాయించుకోవాలి. లేదంటే మా గురువుగారు ఈ విధంగా చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా చేశాను, మా పెద్దలు ఈ విధంగా చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా చేశాను, మా తాత ముత్తాతల ఆచారాలు కాబట్టి నేను ఈ విధంగా చేశాను, నన్ను క్షమించు అంటే అక్కడ మరి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సోదరులారా, నేను నీకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాను, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాను, దాన్ని నువ్వు ఎంతవరకు నువ్వు వినియోగించావు? ఇది మనల్ని ప్రశ్నిస్తాడు. మన నిజ జీవితంలో మన తాత ముత్తాతల ఆచారాలు ఎంత మాత్రం కూడా పాటించము. ఉదాహరణకు చూడండి, మన తాత ముత్తాతలు పూరిపాకలో ఉండేవారు. మనము పూరిపాకలో ఉండడానికి ప్రయత్నం చేస్తామా? లేదు. మంచి ఇల్లు కట్టుకోవడానికి, మరి సకల సౌకర్యాలు గల ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మన తాత ముత్తాతలు సైకిళ్ళ మీద తిరిగేవారు. మనం ఈ రోజున సైకిళ్ళ మీద తిరగడానికి మనం ప్రయత్నం చేస్తామా? లేదు. మరి మోటార్ సైకిలో, కారో, ఇంకా ఎక్కువగా మంచి మంచి వాహనాలు పొందడానికి ప్రయత్నం చేస్తాము. ప్రాపంచిక జీవితంలో మనము మన తాత ముత్తాతల గురించి పట్టించుకోము. మరి ఎంతో అభివృద్ధి సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాము. కానీ దైవ విషయం వచ్చే వరకు మాత్రము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని పక్కన పెట్టి తాత ముత్తాతలు ఈ విధంగా చేశారు కాబట్టి ఈ విధంగా నేను చేయాలి అని చెప్పేసి అతను ఆలోచన చేస్తాడు. సోదరులారా చూడండి, కాబట్టి మనము మన నిత్య జీవితంలో అవసరమయ్యే విషయాలకు మన తాత ముత్తాతల యొక్క ఆచారాలను పాటించము, కానీ దైవం విషయంలో మాత్రము మన ఆచారాలను పాటిస్తూ ఉంటాము. కానీ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన సృష్టి ప్రభువు, మన మరణానంతర జీవితము, మనం ఎదుర్కొనే పరిస్థితులు. కాబట్టి వీటి గురించి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. సోదరులారా, ప్రాపంచిక విషయాలు ఉపయోగించకపోయినా పర్వాలేదు. సైకిల్ మీద అయినా మనకు పని జరిగిపోతుంది, కార్లైనా పని జరిగిపోతాయి. కానీ దైవం విషయంలో ఆ విధంగా ఎంత మాత్రం ఉండదు. సోదరులారా, లేదు నేను పొరపాటు చేసేసాను, నేను బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించలేదు, నేను ఆలోచన చేయలేదు, దైవం అనగానే నాకు భయం వచ్చేసింది,
ఎక్కువగా ఆలోచిస్తే ఇంకా ఏమి చేయాలో అన్న భయంతో నేను పలానా వాళ్ళు చెప్పిన విధంగానే చేశాను, ఈ విధంగా ఈ ఆచార సాంప్రదాయాన్ని నేను పాటిస్తూ వచ్చాను అని అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన సోదరులారా, దైవము చాలా కఠినంగా మన నుండి మరి లెక్క తీసుకోవడం జరుగుతుంది. నీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను, మరి మంచి వివేచనా శక్తిని ఇచ్చాను, ఆలోచన శక్తిని ఇచ్చాను, నీవు ఎక్కడ వినియోగించావు వీటిని అనగానే, లేదు నేను ప్రపంచాన్ని పొందడానికి దీన్ని వినియోగించాను కానీ నిన్ను తెలుసుకోవడానికి నేను వినియోగించలేదు అంటే సర్లేని చెప్పేసి అక్కడ దైవము విడిచిపెట్టే ప్రశ్న ఉండదు సోదరులారా. ఇక్కడ గ్రంథ ప్రజలలో మరి మంచి వాళ్ళను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రతి ప్రవక్తను కూడా విశ్వసించరు సోదరులారా. ఉదాహరణకు యూదులు ఉన్నారనుకోండి, వారు మోషే ప్రవక్తను మాత్రమే విశ్వసిస్తారు, క్రీస్తు యేసుని విశ్వసించరు, ప్రవక్త ముహమ్మద్ వారిని కూడా విశ్వసించరు. అదేవిధంగా క్రైస్తవ సోదరులు ఉన్నారనుకోండి, క్రీస్తు యేసుని మాత్రమే విశ్వసిస్తారు, ప్రవక్త ముహమ్మద్ వారిని వారు విశ్వసించరు. దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మీరు ప్రవక్తల మధ్య విచక్షణ భేదాన్ని మీరు పాటించకండి, విచక్షణ చేయకండి నా ప్రవక్తల మధ్య. ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా మరి నేను పంపిన వాళ్ళే. మీరు దైవం పట్ల భయం ఉన్నట్లయితే, మీకు దైవం పట్ల మీకు ప్రేమ ఉన్నట్లయితే ఆయన పంపినటువంటి ప్రవక్తలందరినీ కూడా సమానంగా ఆదరించండి. ఒకడు గొప్పవాడు ఒకడు తక్కువవాడు అని మీరు ప్రవక్తల మధ్య విచక్షణ చేయకండి ఆజ్ఞాపించడం జరిగింది. అందుకనే ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రతి ప్రవక్తను సమానంగా ఆదరిస్తాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎంత మాత్రం కూడా చూడడు. ఎందుకంటే దైవం ఆజ్ఞాపించాడు. అందుకనే వారికి ప్రవక్త ముహమ్మద్ వారు ఎంత ప్రాణ సమానులో మరి ప్రవక్త మూసా వారు మరియు ప్రవక్త క్రీస్తు వారు కూడా అదే విధంగా వారికి ప్రాణ సమానులు. అందుకనే ఎంతో గౌరవంగా వాళ్ళను ఆదరించడం జరుగుతుంది. సోదరులారా, ఇక్కడ గ్రంథ ప్రజలలో మంచి వాళ్ళని గురించి చెప్తున్నాడు. వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కొందరు ఉంటారు, ప్రతి సమాజంలో కూడా ఉంటారు. అలాంటి వారి కారణంగానే మన ఈ ప్రపంచము దైవము నడుపుతున్నాడు. అందరూ కూడా దుర్మార్గులైతే ఎప్పుడో నాశనం చేసేసేవాడు సోదరులారా. కాబట్టి ప్రపంచంలో అందరూ చెడ్డ వ్యక్తులు ఉండరు, మంచివాళ్ళు కొందరు ఉంటారు. వారి కారణంగానే ఈ ప్రపంచంలో ఇంకా శాంతి నెలకొని ఉంటుంది. ఇంకా దైవము వానను కురిపిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, కారుణ్యాన్ని కురిపిస్తున్నాడు. మరి గ్రంథ ప్రజలు అంటే క్రైస్తవులు మరియు యూదులలో కొంతమందిని గురించి దైవం చెప్తున్నాడు. సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళలో అంటే దైవం ఒక్కడే అని విశ్వసించేవాళ్ళు. మరి అటువంటి వారిని గురించి దైవం చెప్తున్నాడు. వారు ఏం చేస్తారు? రాత్రి సమయాలలో అల్లాహ్ యొక్క వాక్యాలను వారు పఠిస్తూ ఉంటారు. అంటే దైవ గ్రంథాన్ని వారు పఠిస్తూ ఉంటారు రాత్రి సమయాల్లో. అంతేకాదు ఆయన ముందు సాష్టాంగం చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. మరి అటువంటి వారు ఏం చేస్తారు? ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసిస్తారు. ఎందుకంటే ఏ దైవమైతే క్రీస్తు యేసుని పంపించాడో అదే దైవము ప్రవక్త ముహమ్మద్ వారిని కూడా పంపించాడు అని వారు ఇట్టే గ్రహిస్తారు. ఎందుకంటే వారు ఆ సృష్టి ప్రభువును మరి ప్రేమిస్తారు, ఆయనను ఆరాధిస్తారు. కాబట్టి ఆయన పంపినటువంటి ప్రవక్తలందరినీ కూడా సమానంగా వారు ప్రేమిస్తారు. మరి అంతేకాదు అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. అంటే సృష్టి ప్రభు ఆ తండ్రి ఆ సర్వేశ్వరుణ్ణి వారు విశ్వసిస్తారు. మరి అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. ఇంకా అంతేకాదు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ప్రజలను ఆపుతూ ఉంటారు, సత్కార్యాలలో చురుగ్గా ఉంటారు. చూడండి ఎంత మంచి లక్షణాలను దైవము తెలియజేస్తున్నాడు. ఎవరంటే ఖురాన్ కంటే ముందు గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలలో మంచి వాళ్ళను గురించి ఇక్కడ దైవము చెప్తున్నాడు. అంటే క్రైస్తవుల మరియు యూదుల యొక్క వాళ్ళలో ఉన్నటువంటి మంచి వాళ్ళను గురించి దైవం ఇక్కడ మరి ఎంతో గొప్పగా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వారు చేసే మంచి పనులకు దైవము తప్పనిసరిగా విలువనిస్తాడు. ఎందుకంటే భయభక్తులు కలవారంటే అల్లాహకు ఎంతో ఇష్టము. సోదరులారా, చూడండి ఎంత చక్కటి మాటను దైవం ఇక్కడ సెలవిచ్చాడు. కాబట్టి మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మరి ఇన్న అక్రమకం ఇందల్లా అత్తకాకం, అల్లాహ్ దగ్గర మరి ఎవరైతే ఇష్టలో, ఎవరైతే దైవానికి ఎవరు ఇష్టలు అంటే ఎవరైతే ఆయనకు ఎక్కువగా భయపడతారో, ఎవరైతే ఆయనకు ఎక్కువగా లొంగి జీవితం గడుపుతారో ఆయన అంటేనే వాళ్ళంటేనే దైవంకి ఇష్టం తప్పించి మనము కల్పించుకున్నటువంటి ఏవి కూడా దైవం వద్ద రావు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఇంకా చెప్తున్నాడు, ఎవరైతే
అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో వారి సంపద కానీ సంతానం కానీ అల్లాహకు వ్యతిరేకంగా ఏ మాత్రం కూడా మరి ఉపకరించవు. చూడండి, మన సంపద కానీ మన సంతానం కానీ, ఎందుకంటే ఆ రోజుల్లో అనేక మంది సంతానం కలిగి ఉన్నట్లయితే వాళ్ళను గొప్పవాళ్ళుగా పరిగణించేవారు. ఒకరికి 10 మంది సంతానం అయితే ఇతను చాలా గొప్పవాడని చెప్పేసి పరిగణించేవారు. అతను అనుకునేవాడు, నాకు ఈ సంతానం కారణంగా మరి నాకు రక్షణ లభిస్తుందనో, లేకపోతే దైవం నన్ను క్షమిస్తాడనో, నన్ను నరకం నుండి రక్షిస్తాడనే వారు భావించేవారు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు సంపాదించే సంపద కానీ మీ సంతానం కానీ మరి అల్లాహకు వ్యతిరేకంగా ఉపయోగపడవు. అక్కడ ఉపయోగపడేది కేవలము మీ భయము, మీ భక్తి మాత్రమే, మీ లొంగుబాటు, మీ సమర్పణ మాత్రమే అక్కడ ఉపయోగపడుతుంది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి, వీటి పట్ల మనం ఆలోచన చేద్దాము. మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకుందాము. ఆ సృష్టి ప్రభువును మాత్రమే ఆరాధిద్దాము. అల్లాహ్ మీకు నాకు అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.